గతంలో రిటైర్మెంట్ బకాయిలను 10 రోజులలో 20 రోజుల్లో ఇచ్చారు. ఈనాడు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు, రాలేదు. అయితే 700 కోట్లు అంటున్నారు. 700 కోట్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు. గతంలో గత ప్రభుత్వాలు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ 10 రోజుల్లో లేదా 1 నెల రోజుల లోపనే బెనిఫిట్స్ అన్నీ కూడా రిటైర్మెంట్ బకాయిలు అన్నీ కూడా వచ్చేసినాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు చాలా మంచిగా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మా సూర్యాపేటలోనే సయ్యద్ హుసేన్ అని టీచరు ఒక 3-4 రోజుల ముందర మరి బిడ్డ పెళ్లి చేసి 20 లక్షలు అప్పు చేసి మరి ఇబ్బందుల్లో ఉండి మానసిక వేదనతోటి ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక చనిపోయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మరి హై స్కూల్ నుంచి రిటైర్ అయిన పులిజాల శ్రీనివాసరావు గారు బ్రెయిన్ స్ట్రోక్ తోటి చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని 50-20 లక్షల రూపాయలు వచ్చేది ఉన్నప్పటికీ కూడా ఇవాళ డబ్బులు లేక, ఇది ఎసెన్షియల్. ఇది ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వటం అనేది అది ప్రియారిటీ నెంబర్ 1. ఉద్యోగస్తులు కానీ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితులు. ఎందుకంటే రాదు అనుకుంటే వాటి మీద ఏ లెక్క ఉండదు, ఆ లెక్క వేరే ఉంటుంది. ఈ డబ్బులు వస్తాయనేటువంటి ఆలోచనతోటి, డబ్బులు వస్తాయనే ఆలోచన ఈఎంఐలు కట్టుకోవచ్చు, అప్పులు తీర్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఈ అనేటువంటి ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి ఉండాల్సినటువంటి టీచర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఈరోజు డబ్బులు రాకపోవటాలనే విపరీతమైన ఒత్తిడికి గురయ్యి ఇవాళ వేరే ఒక ఉపాధ్యాయులు చిలివేరు సత్యనారాయణ సార్ ఇవాళ 11, 12, 13 నెలల నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిండు. అసలు ఆయన బాడీ లేదు, మనిషి లేడు. ఆయన ఎక్కడుండో కదలదు. ఒక GHM హై స్కూల్ హెడ్ మాస్టర్ కొన్ని వేలాది మంది టీచర్లకు ఆర్థిక ఒత్తిళ్లకు, వేధింపులకి, అప్పులు ఇచ్చిన వేధింపులకు తట్టుకోలేక మరి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. నల్గొండ పరిసర ప్రాంతాల్లో పనిచేసింది సార్. మరి ఇయాల్టి కూడా ఆయన ఎక్కడుండో కూడా లేదు. వాళ్ళ కొడుకులు, భార్య ఎంతో బాధనకు, వేదనకు గురైపోయి ఇయ్యాల వాళ్ళకి బాడీ కూడా దొరకలేదు. మరి ఆయన ఉన్నడా లేని విషయం కూడా తెలవని పరిస్థితి ఉన్నది. ఇట్లా చాలా మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు చనిపోతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఒక్కటే, వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఏకమొత్తంగా చెల్లించాలని. ప్రభుత్వానికి అది పెద్ద సమస్య కాదని, అది ఈజీగా చెల్లిస్తారని వాడిచ్చి 700 కోట్లలో కూడా రిటైర్మెంట్ అయ్యేటువంటి టీచర్లకు, ఉద్యోగస్తులు రావట్లేదు. ఇది మా డిమాండ్.